పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి వైసీపీ నాయకులు మేరకు నాగార్జున డిమాండ్ చేశారు. ఆ దిశగా పొగాకు వేలంలో పోటీ పెంచాలని అన్నారు. అవసరమైతే మార్కెట్ ద్వారా 30% కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి మేరకు నాగార్జున విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని అన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పొగాకు రైతు నష్టపోలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతుకు గిట్టుబాటు ధర లేదని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబుకి దోమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు మాజీ డైరెక్టర్ మారెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి, పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది. మేము వెళ్ళిన అంశం, ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండో పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమపడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు, మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈరోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయము వరికి జరగల, ఏ సహాయము మిర్చి రైతులకు జరగల, ఏ సహాయము శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని, ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. పొగాకేసుకునేదల్లా కౌలు రైతులు, కూలి చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమ గుట్టినట్టు కూడా లేదు. అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు మా వేలం కేంద్రాలన్నీ వేలం కేంద్రాలు విజిట్ చేసి అక్కడ రైతుల బాధలు, రైతులను ప్రత్యక్షంగా కలిసి మీకు విన్నవిస్తున్నారు. సార్ అడిగింది ఒకటే, తిరస్కరణ బేళ్లు తగ్గించండి, వ్యాపారస్తులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే విధంగా చెయ్యండి అన్న వెంటనే మేడం గారు స్పందించారు. ఏమని చెప్పారంటే, వ్యాపారస్తులతో నేను మాట్లాడతాను, మీ యొక్క విన్నపాన్ని నేను త్వరలో దీన్ని సాల్వ్ చేస్తానండి అని చెప్పారు. తర్వాత సార్ ఒకటి అడిగారు, ఏమండి మార్కెట్ని రంగంలో దించే విషయం మేము ప్రయత్నం చేస్తాం, బోర్డు వద్ద అమౌంట్ ఉంది కదా దాన్ని చేయండి అని చెప్పారు. కొన్ని అవసరమైతే మీరు మార్కెట్ ఇంటర్వ్యూకి కావాలి అని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గంతో, వాణిజ్య శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే దాన్ని చేయగలము అని చెప్పారు. ఒక మాట అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒక్కటే, రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మార్కెట్ని రంగంలోకి దించి మార్కెట్లో పోటీ వాతావరణం రావాలంటే
30% సరుకుని రైతు వద్ద నుంచి కొనుగోలు చేసి మార్కెట్ కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకుంటారు. వ్యాపారం